ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అవునా కాదా? డబ్బుల కోసమే రాజకీయాలకు వచ్చాడు ఆయన కాదు. ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు వచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే జైలుపైకి ఎత్తండి. అలాంటి నిస్వార్థపరుడు ప్రభాకర్ రెడ్డి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గుర్తింపు తెచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి వచ్చాడంటే నేను గర్వపడ్డా, సంతోషపడ్డా. ఇలాంటి వ్యక్తులు పార్టీకి వచ్చి ప్రజాసేవ చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తానే గన్ షాట్లో అర్థమైపోయింది. నెల్లూరు జిల్లా ఎంపీ మనది. ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. ఎన్నికల లాంఛనమే. ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖున జూన్ వస్తాయి. కానీ ఎప్పుడో ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిపోయారని మీకు తెలియజేస్తున్నా. ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూసారా? చూసారా? చూసారా మీరు? A2 ఒక అవినీతి పరుడు, పనికి మాలిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం, వినండి బాబాబు ఉండండి. వాళ్ళు అంటున్నారు భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి, నీ ఎంపీ విశ్వసనీయత అది, మా ఎంపీ విశ్వసనీయత ఇది. నీ మీద నమ్మకం అది, మా మీద నమ్మకం. మిట్ట మధ్యాహ్నం మండ టెండలు లెక్క చేయకుండా మేము సిద్ధం ఓడించడానికి ముందుకొచ్చారు. మీరు ఒకసారి చూస్తే ఆయన మిస్సెస్ కొవ్వూరులో పోటీ చేస్తా ఉంది ప్రశాంతి. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన, రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, దగ్గర కావాలని. అలాంటి ఆడబిడ్డ పైన వీళ్ళ ఇష్ట ప్రకారం పోస్టింగ్స్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలనుకుంటే ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నా. ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యారు, అరాచక శక్తుల మారిగా తయారయ్యారు. ఎవరు రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ రాజకీయాల్లో ఎక్కడికక్కడ బూతులు తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం అన్నీ చేశారు. మొన్నటి వరకు ఒక ఆయన చూశారు మీరు, ఇక్కడ బుల్లెట్ తీస్తానన్నాడు నెల్లూరు జిల్లాలో ఒక ఆయన. ఇప్పుడు బుల్లెట్ దిగింది, ఒక తన్ను తన్నారు, ఎక్కడో నర్సరావుపేట పడిపోయాడు. రేపు ఎల్లుండో మళ్ళా వాళ్ళు ఒక ఓటర్స్ అంతా ఒక తన్నుదంటే చెన్నైలో పడతాడు. అంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. మంచి చెడుకు ఏ మాత్రం కూడా వెరవకుండా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఈ ముఖ్యమంత్రిని దించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నేను అదే సమయంలో వీళ్ళని విమర్శించడమే కాదు, నేను ఏం చేయబోతున్నానో మీకు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. 5 సంవత్సరాలు ఏం చేయబోతామో నిర్దిష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని వర్గాలను ఆదుకుంటా, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటా, పేదవాడికి తోడుగా ఉంటాం. ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచి మీ ఖర్చులు తగ్గించి మీ జీవితాల్లో కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మా బ్రాండ్ మీకు తెలుసు, కియా మోటార్ తేవడం మా బ్రాండ్. అదే మరిగా ఎక్కడ పెట్టుబడులు తరిమేయడం,
జగన్మోహన్ రెడ్డి బ్రాండు, డబ్బులు సంపాదించడం జగన్మోహన్ రెడ్డి బ్రాండు, నిజమైన ప్రజాసేవ చేయడం మా బ్రాండ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నాకు దగ్గరగా ఉండేవాళ్ళు చూస్తే పేదవాళ్ళు ఎక్కువగా ఉండి వాళ్ళల్లో యానాదులు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఒక ఐటీడీఏ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా. యానాదులకు ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకొస్తా, మీ జీవన ప్రమాణాలు పెడతా, మీ పిల్లల్ని చదివిస్తా, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి వారికి హామీ ఇస్తున్నా. ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి మనం చెప్పాల్సినవి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఏమమ్మా డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? నేనే పెట్టా. ఏమమ్మా మీరందరూ ఆలోచించండి. మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాలు ఇప్పించిన పార్టీ, ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఇచ్చే హామీ ఆడబిడ్డల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇంట్లో ఇద్దరుంటే 3000 ఇస్తాం, ముగ్గురుంటే 4500 ఇస్తాం, నలుగురుంటే 6000 ఇస్తాం. నెంబర్తో నిమిత్తం లేదు. ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి మీకు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనం 15,000 ఉన్నారు, కోతలు పెట్టారు. ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇదే కాదు, నేనే దీపం పెట్టా. దుర్మార్గులు దీపం ఆర్పేశారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు, దీపం వెలిగించే ఏర్పాటు కూడా చేస్తా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా మా ఆడబిడ్డలు దర్జాగా బస్సు కూర్చోండి, నచ్చిన ఊరికి పోండి, మళ్ళా తిరిగి రండి. ఎవరు అడగకుండా మిమ్మల్ని ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఈ 4 కార్యక్రమాల వల్ల మా ఆడబిడ్డల ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, మీ కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది, మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాట వింటారు. అలాంటి గౌరవాన్ని ఇచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, అన్నదాత రైతు ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. రైతు బాధపడితే ఆ రాష్ట్రంకి న్యాయం జరగదు, ఆనందంగా ఉండదు. అన్నం పెట్టి అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అందుకే హామీ ఇస్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తా, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గిట్టుబాటు ధరలు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అన్ని విధాల రైతును ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. యువగళం ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, యువత ఒకటే హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది 5 సంవత్సరాల్లో. సంవత్సరానికి 4 లక్షలు. డిఎస్సి, మెగా డిఎస్సి తొలి రోజే పిలుస్తాను. ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనేం చేశానంటున్నాడు. నేనేం చేశానో చరిత్ర ఒకసారి చూడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 డిఎస్సీలు పిలిచా. నేను ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పిలిచాడు.
అంటే ఈ రాష్ట్రంలో 12 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక డిఎస్సీ ఇచ్చావా? నువ్వు పిలిచాడా అని అడుగుతున్నా. ఇచ్చాడా టీచర్ ఉద్యోగాలు మీకు? నేనేం చేశాను నీకు చెప్పాలనా? చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను సవాలు విసిరా. ఇప్పుడు నేను 12 డిఎస్సీలు నేను ఎన్టీ రామారావు గారు పిలిచా. నువ్వెన్ని డిఎస్సీలు పిలిచావో చెప్పమని సవాలు విసురుతున్నా. ఏమీ ఇవ్వడు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? రాదు. నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా, డిఎస్సీలు ఇస్తా. మీ ఉద్యోగాలు అమ్ముకున్న దుర్మార్గుడు గ్రూప్ 1 సర్వీసులో ఈ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీని ఎస్పీని అమ్ముకున్నాడు. చాలా దుర్మార్గంగా చేశాడు. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. మీరు ఇచ్చారా అని అడిగాడు. నేను ఇచ్చా, మళ్ళా ఇస్తా. నువ్వు ఇచ్చావా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకి శుభవార్త. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది మాది మాదిరి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క మీ ఇంట్లో కూర్చొని ప్రపంచమంతా పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీరు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. అవసరమైతే మండల హెడ్ క్వార్టర్లో, కావలం టౌన్లో మంచి వర్క్ స్టేషన్లు కట్టి, మంచి ఆఫీసులు కట్టి, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని అనుసంధానం చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. కానీ మీరు కూడా ఒకటి ఆలోచించాలి. 45 రోజులుంది. ఎన్డీఏని గెలిపించేదానికి ముందుకెళ్ళండి. ఈ నియోజకవర్గంలో మీరు ఒక్కసారి చూస్తే 3 పార్టీలు కలిసి వచ్చాయి. 3 పనిచేస్తున్నాం. ఇక్కడ మాత్రం 2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు. గెలిపించే బాధ్యత యువత తీసుకోండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తేవడానికి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొస్తాను. పెన్షన్స్ ఒకటే చెప్తున్నా. పింఛను తీసుకున్న వాళ్ళకి ప్రారంభించిందే ఎన్టీ రామారావు గారు. 200 రూపాయల పింఛను 2,000 చేసింది ఎవరి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు. 200 ఉంటే ఒకటేసారి 1000 రూపాయలు చేసి దాన్ని 2,000 రూపాయలు చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా. ఈరోజు ఆ పింఛన్ 4,000 రూపాయలు చేసి మీ ఇంటి దగ్గరనే మొదటి తారీఖునే మీకు ఈ పింఛన్లు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1 నెల బంధువులింటికి పోతే బయట వెళ్తే ఎప్పుడొస్తే అప్పుడు 3 నెలలు మీ పింఛన్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. ఎగ్గొట్టాం. మిమ్మల్ని ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ రాజకీయాలు చేస్తే మాత్రం వదిలిపెట్టాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మంచి వాళ్ళని కొనసాగిద్దాం. జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తే మనం వదిలిపెట్టే సమస్య లేదు. అవునా కాదా? అవసరమైతే వాళ్ళు కూడా బాగా చదువుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ చేసి 5,000 జీతం తీసుకున్న వాళ్ళని 50,000 వరకు 1,00,000 వరకు జీతాలు వచ్చేట్టుగా మీ క్యారియర్ బిల్డప్ చేయడం మా బాధ్యత. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తాం. మీకు న్యాయం చేస్తాం. మిమ్మల్ని న్యాయం చేసి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తాం. ఒకటి కాదు, ఎక్కడ ఖాళీలు ఉన్నాయో
అన్ని ఖాళీలు రిక్రూట్ చేసి మా యువతకు ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాది. అన్ని వర్గాలు కూడా న్యాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నాం. ఈ విషయం మీ అందరికి అర్థం కావాలో. కొంతమంది అనుకున్నారు ఎందుకు పెట్టుకున్నారని, మీకు అనుభవం లేదని కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. ఎన్డీఏతో 95 నుంచి 2004 వరకు అలయన్స్ ఉంది. అదే మాదిరిగా 2014 నుంచి 19 వరకు అలయన్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. అదే మాదిరిగా 2014లో జనసేన పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలని ఆశీర్వదించిన పార్టీ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా చేయాలనేది జనసేన అభిమతం. ఆయన పేదల కోసం న్యాయం చేయాలని వచ్చిన వ్యక్తి. అందుకే మొట్టమొదటి నుంచి కూడా బేషరతుగా చెప్పాడు, మా మధ్య పొత్తుంటుందని మొదటి చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 3 పార్టీలు కలిశాం. మా కోసరం కాదు, మీకోసరం, ప్రజల కోసం. రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు బాగుపడాలి. రాష్ట్రంలో 12 లక్షల కోట్లు అప్పు చేసి వ్యవస్థలు నాశనం చేసి రేపు నేను కానీ ఎవరైనా సరే మేము ముఖ్యమంత్రి అయితే కనీసం ఏమీ చేయలేని దిక్కుదోచన పరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మేము అందరం కలిసి ఈరోజు మేమందరం కూడా ఒక జట్టుగా కలిసి మీ ముందరకు వచ్చాం. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదు. ఇది మేము ఇచ్చే భరోసాని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మైనారిటీలు గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో ఉన్న న్యాయం చేశాం, మీ హక్కులు కాపాడాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఏదో మేము బీజేపీ మేము కలిస్తే అన్యాయం జరుగుతుందని. 5 సంవత్సరాలు బీజేపీ ఏ బిల్లు పెట్టినా ఆ బిల్లును సపోర్ట్ చేసి గెలిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు చేసింది స్వార్థ ప్రయోజనాల కోసం, నేను చేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మీ నియోజకవర్గానికి వద్దాం. ఈరోజు ఇక్కడికి వస్తే కావలిలో ఈ కావలి కాలకేయుడు ఒక అవినీతి పరుడు, మామూలు వ్యక్తి కాదు. నాకు తెలిసిన తర్వాత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడూ చూడాలా. ఇది ఒక వింత జీవి, విచిత్రమైన మనిషి. ఇదే ఈరోజు అతన్ని ఢీకొనడానికి కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు. నీకు సరైన మొగుడు కావ్య కృష్ణారెడ్డి. మొన్నే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెడితే కావలి దద్దరెళ్ళింది. సుబ్బానాయుడు భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి చూస్తా ఉంటే నాకు అనుమానమే లేదు, ఈ సీటు గెలుస్తున్నాం, గెలిచాం. ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వ్యక్తిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి. దళితుడు కరుణాకర్ సాగు చేసుకుంటున్న చేపల చెరువు ఏమైందో మీరే చూశారు. కప్పరాల తెప్పలో బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 4 ఎకరాల భూమి కబ్జా చేశాడు. సెంటు పట్టాల భూమిలో
ఎంత డబ్బులు కొట్టేశారు తమ్ముళ్ళు? 100 కోట్లు కొట్టేశారు. అవునా కాదా? కావలి రూరలు, భోగోలు, దగదర్తి, అల్లూరు మండలంలో విచ్చలవిడిగా గ్రనైట్ తవ్వకాలు చేశాడు. భూములు మింగేస్తాడు, గ్రావలంతా కూడా వెళ్ళిపోతాడు, ఎక్కడెక్కడో అమ్ముకుంటాడు. రిజిస్ట్రేషన్ చేస్తే కమిషన్ ఇవ్వాలి, హౌసింగ్ కాలనీ వేస్తే కమిషన్ ఇవ్వాలి, లేఅవుట్ అయితే గద్దల మారిగా వాలిపోతున్నారు, మొత్తం ఇష్టానుసారంగా పీక్కు తింటున్నారు. భూమి అమ్మితే కమిషను, కొంటే కూడా కమిషనే. ఇంకో పక్క 1-2 కాదు, నాకు అనిపిస్తుంది ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి ఉండవలసింది ఇక్కడ కాదు తమ్ముళ్ళు, శాశ్వతంగా ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మీరు చేసిన అరాచకాలన్నీ చిత్రగుప్తుల మార్గ లెక్కలు రాశా. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పక్క ఇక్కడ యానాథ్ శెట్టి కూడా ఇటీవల చనిపోయాడు. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా. నియోజకవర్గంలో మత్స్యకారులు వలలు, బోట్లు, డీజిల్ సబ్సిడీ అందజేశాం. అవన్నీ ఇప్పుడు తీసేశారు. మళ్ళీ మనం వస్తానే ఆ జీవోలన్నీ రివైవ్ చేస్తాం, ఇంకా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, ఇవన్నీ చేస్తాం. మత్స్యకారులకు శాపంగా మారిన 217 జీవో రద్దు చేస్తాం. గతంలో ఇచ్చినటువంటి అన్నీ కూడా మళ్ళా కంప్లీట్ చేస్తాం. అక్వా పరిశ్రమకు చేయూతనిస్తాం. ₹1.50 విద్యుత్తు సరఫరా చేస్తాం. ఉక్కు నిల్వ చేసుకోవడానికి షెడ్ నిర్మాణం చేస్తాం. ఆర్థిక సహాయం ఇచ్చి రైతులను ఆదుకుంటాం. కావలిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే చూశారు మీరు. ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం పైలానేసి ఈ దుర్మార్గులు ఇక్కడనే కూలగొట్టారు, కానీ మీ మనసులో నుంచి తీసేలేరు. మళ్ళీ ఆమె ఇస్తున్నా, ఆ పైలాను పగలగొట్టిన వాళ్ళ పైన కేసులు పెట్టి మీకేం చేయాలో చేసే బాధ్యత నాది. ఇంకో పక్క నార్త్ అమలూరు లిఫ్టిఫికేషన్ పనులు ఈ ప్రభుత్వం నిలిపేసింది, పూర్తి చేస్తాం. పైడేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేసి వీళ్ళు రద్దు చేశారు. నేను ఇక్కడ చూసి దగదర్తి విమానాశ్రయానికి కూడా ఫౌండేషన్ వేశా. నేను ఇక్కడ కర్నూలులో మీరు చూస్తే ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాను. ఆ ఎయిర్పోర్ట్ నేను కడితే దానికి రిబ్బన్ కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇది మాత్రం ఎక్కడికక్కడ రద్దు చేశాడు. వచ్చిన వెంటనే 1.5 సంవత్సరంలో 18 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేసి మీ ప్రయాణ సౌకర్యాలు మెరుగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను ఫైనల్గా ఓటే కోరుతున్నా. మాకెందుకు ఓటేయాలని మీకు అనుమానం ఉంటే మాకు ఓటేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ఓటేసి మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి. మాకు ఓటేసి ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది, మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. మాకు ఓటేసే గ్రామాల్లో మంచి రోడ్లు వస్తాయి, గుంతల రోడ్లు ఉండవు. ఇంకో పక్క ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది, ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇస్తాం, కరెంటు ఛార్జీలు పెంచాం, నియంత్రణ చేస్తాం, మెరుగైన కరెంట్ ఇస్తాం. మాకు ఓటేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయమని, ఈ కూటమి ఓటేయమని మరొకసారి అందరిని కోరుకుంటూ, ఇంకా కొన్ని సమస్యలు
కావల్లో పెద్ద పవని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కావాలన్నారు. అండర్ పాస్ నిర్మించి తక్షణ పరిష్కారం చేయమన్నారు. వెంగళరావు నగర్లో 100 అడుగుల రోడ్డుతో ఫైర్ ఆఫీస్ రోడ్డు కలుపుతూ ఆర్ఎండ్బి నిర్మాణం చేయమన్నారు. ఆర్ఎండ్బి కలపమన్నారు. సంఘం నుండి కావలి డైరెక్ట్ పైప్ లైన్ పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు ఇమ్మన్నారు. ఉర్దూ స్కూల్ నిర్మాణం కావాలన్నారు. కావలి తుమ్మలపెంట రోడ్డు పనులు ప్రారంభించమని కోరారు. కొండేపి కాలువ అభివృద్ధి చేయమన్నారు. అక్వా రంగానికి అంతరాయం లేని కరెంట్ ఇమ్మన్నారు. భోగోల్లో డిఎం ఛానల్ పనులు పూర్తి చేయడం, అల్లూరు సింగపేట నార్త్ మోపూర్లు తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చమన్నారు. తప్పకుండా ఇవన్నీ కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతాయి. మీరు కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు కావాలి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రేపు ఎల్లుండో మాంత్రికులు వస్తారు, దొంగలు వస్తారు మీ దగ్గరికి, మారు వేషాల్లో వస్తారు, డబ్బులు ఇస్తారు, మద్యం పోస్తారు, మీ జీవితాలు నాశనం చేయాలని చూస్తారు. కానీ ఒకటే నేను కోరేది, మీ భవిష్యత్తు కోసం ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గారిని ఇద్దరిని సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. చేసి రాష్ట్ర ప్రగతికి